అడవిలోని ఒక ఎండిపోయిన పెద్ద మర్రి చెట్టు కింద ఎండ తీవ్రతకు తట్టుకోలేక పక్షులన్నీ రెక్కలు కిందకి దించేసి నోళ్లు తెరిచి రొప్పుతుంటాయి. చెట్టు కొమ్మలపై పీలు, రేణు, చిట్టి పక్షులు కూర్చుని ఉన్నాయి. అందరి ముఖాల్లో తీవ్రమైన అలసట కనిపిస్తోంది. అబ్బబ్బబ్బా! ఏంది ఈ ఎండ? నా గుండె ఆగిపోయేలా ఉంది. ఈ వేడికి నా రెక్కలు కూడా కాలిపోతున్నాయి. ఎక్కడైనా కాస్త నీడ దొరుకుతుందేమో అని వెతికి నీడ దొరకకపోగా నా ప్రాణం పోతోంది. అవును చిట్టి, అడవి దాటి ఊరిలోకి వెళ్దామంటే అక్కడ కాంక్రీట్ జంగిల్, ఇక్కడేమో చెట్లన్నీ ఎండిపోయాయి. అసలు ఈసారి ఎండలు చూస్తుంటే మనం బతుకుతామా లేదా అని అనుమానం వస్తోంది. నేనెప్పుడూ రాజభవనాల మీద తిరిగేదాన్ని. అలాంటిది ఈరోజు ఈ ఎండిపోయిన మర్రి చెట్టు మీద కూర్చోవలసి వచ్చింది. నా తెల్లటి ఈకలన్నీ ఎండకు నల్లగా అయిపోతున్నాయి. ఏసీనా? ఇంత ఎండలకు కూడా నీ కొవ్వు కరగట్లేదా రేణు? ఇక్కడ తాగడానికి చెరువులో చుక్క నీరు లేదు. నువ్వు ఏసీ గురించి మాట్లాడుతున్నావు. నా కాళ్ళు చూడండి, చల్లదనం కోసం బురదలో తిరిగితే అది కూడా వేడిగా ఉంది. నా కాళ్ళన్నీ కందిపోయాయి. అదే సమయంలో దూరం నుండి విన్నీ అనే కాకి చాలా ఉత్సాహంగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఒక చల్లటి జ్యూస్ తాగుతూ ఆటోలో తన గూటి దగ్గరకు వెళ్ళింది. గూటి దగ్గరకు చేరుకోగానే ఒక పెద్ద బాక్స్ ని దింపి తన గూటిలోకి తీసుకుని వెళ్ళింది. పీలు, అటు చూడు, మన విన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. మనమేమో ఎండకు ఎండిపోయిన వడియాల్లా ఉంటే వాడు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నాడు. దానికి కారణం ఏమై ఉంటుందబ్బా? అవును, వాడి నోట్లో చల్లటి డ్రింకు కూడా ఉంది. కళ్ళకి కళ్ళజోడు ఉంది. నాకేదో విచిత్రంగా అనిపిస్తుందే. మనకి చెప్పకుండా వాడేదో చేస్తున్నాడని అనుమానంగా ఉంది నాకు. ఇంతకీ ఆ పెద్ద బాక్స్ ఏంటసలు? పక్షులన్నీ విన్నీ గూటి దగ్గరకు వెళ్తాయి. విన్నీ తన గూట్లో ఆ బాక్స్ ని సెట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. గూటి నుండి చల్లటి గాలి రావడం మొదలవుతుంది. విన్నీ తెచ్చిన బాక్సులో ఉంది ఒక ఏసీ. విన్నీ పక్షులని గమనించకుండా దాన్ని గోడకి సెట్ చేసి ఆన్ చేశాడు. చల్లని గాలి ఒక్కసారిగా పక్షులన్నింటినీ తాకింది. వెంటనే పక్షులన్నీ ఒక్కసారిగా విన్నీ ఇంట్లోకి వెళ్తాయి. ఏ విన్నీ, ఏంటా బాక్స్? అందులోంచి ఇంత చల్లగాలొస్తోంది. ఎండకి మాకిక్కడ ప్రాణాలు పోతుంటే నువ్వేదో మాయ చేస్తున్నావు. హలో ఫ్రెండ్స్, దీన్ని మాయ అనరు, టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీ పేరు ఎయిర్ కండిషనర్, అంటే మన భాషలో ఏసీ. ఏసీనా? అంత డబ్బు నీకెక్కడిదిరా కాకిగా? ఎప్పుడు చూసినా నా దగ్గర రూపాయి లేదు అంటుంటావు. నీకు ఏసీ కొనేంత సీనుందా? అరే సోము, కాలం మారింది. ఇప్పుడంతా డిజిటల్ దునియా. నేను దీన్ని డబ్బులు పెట్టి కొనలేదు, ఈఎంఐలో కొన్నాను. ఈఎంఐనా? అంటే ఏంటి? దొంగతనం చేశానని ఇంగ్లీష్లో చెప్తున్నావా? దొంగతనం కాదు చిట్టి తల్లి. ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్, అంటే ప్రతి నెల వాయిదాల పద్ధతి అన్నమాట. ఒకేసారి డబ్బులు కట్టకుండా నెలకింత కట్టుకుంటే సరిపోతుంది. అప్పా, ఏదైతేనే నీ గూడు భలే చల్లగా ఉంది. నన్ను కాసేపు లోపలికి రానివ్వు విన్నీ. ఈ చల్లదనానికి నా ప్రాణం లేచొస్తుంది. పక్షులన్నీ కూడా ఏసీ దగ్గర కూర్చుంటామని అనడంతో విన్నీ ఆలోచనలో పడ్డాడు. తాను డబ్బులు పెట్టి కొన్న ఏసీని అందరికీ ఉచితంగా ఇవ్వాలని అనిపించలేదు. ఓహో, అంత ఈజీగా రానివ్వాలా? ఏసీ వాడితే కరెంటు బిల్లు ఎంతొస్తుందో తెలుసా? సరే, ఈ రోజుకు మొదటి రోజు కాబట్టి ఫ్రీ ట్రయల్ ఇస్తాను. రండి, అందరూ లోపలికొచ్చి చల్లదనాన్ని ఆస్వాదించండి. కానీ రేపటినుంచి ఫ్రీగా రానివ్వను. అమ్మో, స్వర్గం అంటే ఇదేనేమో. బయట 45 డిగ్రీల ఎండ ఉంటే ఇక్కడ కాశ్మీర్లాగా ఉంది. నాకు ఇక్కడ్నుంచి వెళ్లాలని అనిపించడం లేదు. అవును విన్నీ, నువ్వు నిజంగా దేవుడివిరా. నా గొంతు ఎండిపోకుండా హాయిగా మాట్లాడుతున్నాను. నా ఈకలు మళ్లీ మెరుస్తున్నాయి చూసారా? ఈ ఏసీలోనే నేను రాత్రంతా పడుకుంటాను. విన్నీ ఆలోచనలో పడిపోతాడు. వీళ్లంతా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, కాని వచ్చే నెల నుంచి ఈఎంఐ, కరెంటు బిల్లు కట్టాలి కదా. నేనొక్కడే అంత కష్టపడలేను. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోయింది. ఇక అందరూ బయటికి నడవండి. ఫ్రీ ట్రయల్ ముగిసింది. ఏంటి విన్నీ, ఇప్పుడే కదా వచ్చాం, అప్పుడే పొమ్మంటున్నావు? బయట ఎండ ఇంకా తగ్గలేదు. కుదరదు సోము. ఏసీ నడవాలంటే దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. రేపటినుంచి రావాలంటే ఒక కండిషన్ ఉంది. అదేంటో మీకు రేపు అర్థమవుతుంది. ఇక బయలుదేరండి అని అందరినీ అక్కడ్నుంచి పంపించేస్తాడు.
అందరూ అప్పటి వరకు చల్లని గాలిలో ఉండి బయటకు వెళ్లేసరికి వాడిపోయిన ఆకుకూర కాడల్లా అయిపోతారు. ఆ రోజు ఎలాగోలా వేడి గాలిలోనే గడిపేస్తాయి పక్షులు. మరుసటి రోజు ఉదయం ఎంతో ఉత్సాహంగా విన్నీ గూటి దగ్గరకొస్తాయి. బయట ఒక బోర్డు పెట్టబడి ఉంటుంది. దానిమీద ఏసీ ఉపయోగించుకుంటే గంటకి డబ్బులు చెల్లించాలని ఉంది. పక్షులన్నీ బోర్డు చూసి ఆశ్చర్యపోతాయి. ఏంటి విన్నీ ఇది? ఏసీకి టికెట్ పెడుతున్నావా? మనం స్నేహితులం కాదా? మనకి మధ్యలో ఈ డబ్బు అవసరమా? స్నేహం వేరు, వ్యాపారం వేరు చిట్టి. నా ఏసీ ఈఎంఐ కట్టడానికి నేను చాలా కష్టపడాలి. అందుకే ఒక ఐడియా వేశాను. ఎవరికీ భారం లేకుండా అందరికీ చల్లదనం దొరికేలా ఏసీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ పెట్టాను. ప్లాన్స్ ఏంటో చెప్పు. నా వల్ల కావడం లేదు. ఎండ ముదిరిపోతుంది. సిల్వర్ ప్లాన్ అరగంట 10 రూపాయలు గూటికి చివర కూర్చోవాలి. గోల్డ్ ప్లాన్ 1 గంట 20 రూపాయలు గూటి మధ్యలో కూర్చోవచ్చు. డైమండ్ విఐపి ప్లాన్ 3 గంటలు 30 రూపాయలు. వీరికి ఏసీ కింద స్పెషల్ ఊయల సీట్ ఉంటుంది. ఎవరైనా 1 మంత్ ప్లాన్ తీసుకుంటే 20% డిస్కౌంట్ ఇస్తా. ఏ ఆఫర్ ఉపయోగించుకుంటారన్నది మీ ఇష్టం. ఏంటి, నాలాంటి రాజు కూడా టికెట్ కొనాలా? అయినా సరే, ఈ ఎండ భరించడం కంటే నా దగ్గర ఉన్న ముత్యాల హారంలోంచి 2 ముత్యాలు ఇస్తాను. నాకు విఐపి ప్లాన్ కావాలి. వండర్ఫుల్ సోము, నువ్వే నా మొదటి ప్రీమియం కస్టమర్వి. రా లోపలికి వెళ్లి ఏసీ కింద కూర్చో. నా దగ్గర అంత డబ్బులు లేవన్నా. ఉదయం వేరే పని కోసం ఇల్లంతా వెతికితే 5 రూపాయలు దొరికాయి. నన్ను కాసేపు రానివ్వవా? సరే చిట్టి, నువ్వు నా చిట్టి చెల్లివి కదా, నీకు డిస్కౌంట్ ఇస్తున్నా. ఆ 5 రూపాయలిచ్చేసి అరగంట నీ ఇష్టమొచ్చిన దగ్గర కూర్చో. ఇలా ఒక్కొక్క పక్షి తమ దగ్గర ఉన్న డబ్బు వస్తువులను విన్నీకిచ్చి ఏసీ దగ్గరకు వెళ్లడం మొదలు పెడతాయి. డబ్బులు వస్తువులు వస్తూనే ఉంటాయి. కాసేపటికి విన్నీ గూడు లోపల పక్షులన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఏసీ ఫుల్ స్పీడ్లో నడుస్తోంది. కానీ పక్షులు ఎక్కువ అవడం వల్ల ఒకరికొకరు తగులుకుంటూ గొడవ పడుతున్నారు. ఏ పీలు, నీ రెక్కలు నా మొహానికి తగులుతున్నాయి. కాస్తాడు జరుగు. నేను గోల్డ్ ప్లాన్ తీసుకున్నాను. నేనేమో విఐపి ప్లాన్ తీసుకున్నా. నా పక్కన నువ్వు ఎలా కూర్చుంటావు? విన్నీ, వీణ్ణి వెనక్కి పంపించు. ఇక్కడ ఏసీకి అడ్డుండడమే కాకుండా తెగ విసిగిస్తున్నాడు. ఇక్కడ గాలి ఆటం లేదు విన్నీ. నువ్వేమో లాభాల కోసం గూడంతా పక్షులతో నింపేశావు. ఇది ఏసీ గూడా లేక కూరగాయల మార్కెట్టా? అరే సైలెంట్గా ఉండండబ్బా, అక్కడ ఏసీ నడుస్తోంది కదా, హాయిగా అనుభవించండి. గొడవ పడితే బయటికి పంపించేస్తా అని అనేసరికి పక్షులన్నీ బయట ఉన్న ఎండను తలుచుకొని మారు మాట్లాడకుండా ఏసీ కింద ఉండిపోతాయి. కాసేపటికి అకస్మాత్తుగా ఏసీ నుంచి వింత శబ్దాలు రావడం మొదలవుతాయి. గర్ర్ డామ్ అని ఏసీ ఆగిపోతుంది. గూడంతా వేడెక్కడం మొదలైంది. అమ్మో, ఏమైందన్నా? ఏసీ ఆగిపోయింది. ఉక్కపోస్తోంది. డబ్బులు తీసుకున్నావు కదా, ఏదో ఒకటి చెయ్యి. ఏమైందబ్బా? మీరందరూ ఒకేసారి రావడం వల్ల మరియు ఎక్కువసేపు వాడడం వల్ల ఏసీ ఓవర్లోడ్ అయి కాలిపోయిందనుకుంటా. ఏంటి, కాలిపోయిందా? మరి మా డబ్బులు వస్తువులు మాకిచ్చేయి. మేం బయటకు వెళ్ళిపోతాం. ప్రపంచంలో ఎవరికీ ఏసీ లేనంత బిల్డప్ ఇచ్చావు కదా. నీ మాటలకి తట్టుకోలేకే పాడైనట్టుంది. అయినా కొనుక్కున్నోడివి అత్యాశతో మా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అందుకే ఇలా అయింది. ఇచ్చినవి వెనక్కిచ్చేది లేదు, అది నో రిఫండ్ పాలసీ అని బోర్డు కింద మూలకి చిన్నగా రాసి ఉంది, చూడలేదా? అందుకే ప్రతిదీ చాలా జాగ్రత్తగా చదవాలి. ఏంటి, రిఫండ్ లేదా? నిన్ను ఊరికే వదలను విన్నీ. మమ్మల్ని మోసం చేస్తావా? పక్షులన్నీ కోపంతో విన్నీ మీదకు ఒక్కసారిగా వస్తాయి. విన్నీ భయపడి గూడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. మిగిలిన పక్షులు కూడా వెంబడిస్తాయి. పక్షులన్నీ విన్నీని వెంబడిస్తూ వెళ్తుంటే అడవిలోని ఒక దట్టమైన చెట్ల సమూహం ఉన్న ప్రదేశం కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న జలపాతం, చల్లటి గాలి ఉంది. విన్నీ ఎగిరి ఎగిరి ఓపిక లేకుండా వచ్చి ఒక చల్లటి చెట్టు కొమ్మ మీద వాల్తాడు. మిగిలిన పక్షులు కూడా అక్కడికొస్తాయి. కాని అక్కడికి రాగానే వాటికి ఏసీ కంటే చల్లటి సహజమైన గాలి తగులుతుంది. అరే ఆగండి ఫ్రెండ్స్, ఈ చోటు ఎంత చల్లగా ఉందో చూడండి. మనం ఇప్పటివరకు అనుభవించిన ఏసీ కంటే చాలా బాగుంది కదా. అవును, ఇక్కడ ఏసీ లేదు, కరెంట్ లేదు, కానీ ఎంత హాయిగా ఉందో. ఆ జలపాతం నీళ్లు చల్లుతుంటే నా ప్రాణం లేచొస్తుంది. చూసారా, మనం అనవసరంగా ఏవేవో వస్తువుల మీద మోజుతో అతిగా ఆశపడి మన డబ్బులన్నీ పోగొట్టుకున్నాం. అడవిలోనే ఇలాంటి చల్లటి ప్రదేశాలుంటే మనం ఇన్ని రోజులు ఎండిపోయిన చెట్టు దగ్గర కూర్చుని ఏడ్చాం. ప్రకృతి మన కోసం ఎన్నో ఏర్పాటు చేసి పెట్టింది, కాని మనమే వాటిని పట్టించుకోకుండా లేని వాటి కోసం వెతుకుతున్నాం.
నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నేను స్వార్థంతో మీతో కూడా వ్యాపారం చెయ్యాలనుకున్నాను. కాని ప్రకృతి ప్రసాదించిన ఈ చల్లదనం ముందు నా ఏసీ ఎంత? మనుషులు చెట్లను నరికేసి ఏసీలు వాడుతున్నారు. మనం పక్షులం, మనం చెట్లను కాపాడుకుంటే మనకు ఎప్పుడూ చల్లదనమే ఉంటుంది. అవును విన్నీ, నువ్వు చెప్పింది నిజం. ఇకపై మనం ఈ చల్లటి చెట్ల దగ్గరే ఉందాం. కాని నీ ఏసీ ఈఎంఐ సంగతి ఏంటి? దానికి ఎలాగో ఇన్సూరెన్స్ ఉంది. పాడైందని చెప్పి వాళ్ళ ఏసీ వాళ్ళ మొహాన కొట్టేసొద్దాం. ఈఎంఐల గోలా వద్దు, ఏమీ వద్దు. ఈ ప్రకృతి ఒడిలో చల్లదనమే ముద్దు. తర్వాత పక్షులన్నీ సంతోషంగా కిలకిలా రావాలు చేస్తూ జలపాత నీటిలో ఆడుకుంటూ అక్కడే ఆనందంగా గడపసాగాయి.